రాజస్థాన్లోని బీవర్ జిల్లాలో ఉన్న దేవమాలి గ్రామం గురించి వింటే మొదట నమ్మటం కష్టంగా ఉంటుంది. కానీ ఒక గ్రామం మొత్తం తలుపులు తాళాలు లేకుండా ఉంటే, ఇళ్లలో శాశ్వతంగా ఎవరూ నివసించకపోతే, వందల ఏండ్లు దొంగతనాలు జరగలేదని స్థానికులు చెబితే నమ్ముతారా? ఇది కల్పిత కథ కాదు. రాజస్థాన్లో ఉన్న దేవమాలి అనే గ్రామానికి సంబంధించిన ఆసక్తికరమైన సాంప్రదాయం. ఈ గ్రామం మొత్తం భగవాన్ నారాయణుడికి అంకితమైన పవిత్ర భూమిగా భావిస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం దేవనారాయణుడి ఆశీర్వాదంతోనే ఈ గ్రామం ప్రత్యేకమైన నియమాలను పాటిస్తూ వస్తుంది. దేవమాలి చుట్టూ ఉన్న విస్తారమైన భూమిని దేవనారాయణుడి పవిత్ర స్థలంగా స్థానికులు భావిస్తారు. ఇక్కడి ప్రజలకు భూమి కేవలం ఆస్తి కాదు, దేవుడికి చెందిన పవిత్ర సంపద. అందుకే గ్రామంలోని అనేక కుటుంబాలు తమ ఇళ్ల నిర్మాణం, జీవన విధానంలో కూడా కొన్ని పురాతన సాంప్రదాయాలు పాటిస్తారు. దేవమాలి గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఇదే. స్థానిక కథనాల ప్రకారం గ్రామంలోని ప్రజలు తమ ఇల్లులకు తాళాలు వేయకుండా ఉండే సాంప్రదాయం గురించి చెప్తారు. దీనికి కారణం దేవుడిపై నమ్మకం, గ్రామం మీద నమ్మకం. అయితే దీన్ని శాస్త్రీయంగా నిరూపించబడిన ఎప్పుడూ దొంగతనం జరగలేదు అనే వాస్తవంగా కాకుండా స్థానికుల విశ్వాసం మరియు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా చూడాలి. మరొక ఆశ్చర్యకరమైన సాంప్రదాయం ఏంటంటే, దేవమాలి ప్రజలు తమ గ్రామాన్ని పవిత్రంగా భావిస్తారు. కొన్ని స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఇక్కడి ప్రజలు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి దూరంగా ఉండడం, ప్రకృతి మరియు పవిత్ర స్థలానికి అనుగుణంగా జీవించడం వంటి ఆచారాలను పాటిస్తూ వచ్చారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయాలే దేవమాలి మిగతా గ్రామాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఒక గ్రామం ఆధునిక ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రజలు తమ ఆస్తుల కంటే సాంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. ముఖ్యంగా తాళం లేకపోయినా భద్రత ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న దేవమాలి కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఇది కేవలం దొంగతనం జరగని గ్రామం కథ కాదు. ఇది నమ్మకం, భక్తి, సామాజిక నియమాలు, తరతరాల సాంప్రదాయాలు కలిసి ఒక గ్రామ జీవన విధానాన్ని ఎలా మార్చాయో చెప్పే కథ. ఇటువంటి ప్రత్యేకతల కారణంగానే దేవమాలి గ్రామం పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. 2024లో బెస్ట్ టూరిజం విలేజ్ గుర్తింపు పొందిన గ్రామంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఒకవైపు రాజస్థాన్లోని ఆధునిక నగరాలు, మరోవైపు కాలం మారిన తన పురాతన సాంప్రదాయాలను కాపాడుకుంటున్న దేవమాలి. ఇక్కడి ప్రతి ఆచారం వెనుక ఒక కథ ఉంది, ప్రతి సాంప్రదాయం వెనుక ఒక నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకానికి కేంద్ర బిందువు భగవాన్ దేవనారాయణుడు. అందుకే దేవమాలి కేవలం ఒక గ్రామం కాదు, భక్తి, సాంప్రదాయం, మిస్టరీ కలిసి జీవిస్తున్న ఒక ప్రత్యేకమైన భారతీయ గ్రామం. ఎన్ఎఫ్ మిస్టరీ ఛానల్లో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన భారతదేశ రహస్యాలు, పురాణాలు, చరిత్రల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.